హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ శశికుమార్. వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ ట్రైల్ మోటో బ్లాగ్స్. సో ఇవాళ మన వీడియోలో అయితే వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి నియర్ హైదరాబాద్కి 50 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ దీని గురించి చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నా, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అందుకని ఇంకా లేట్ లేకుండా మనమైతే అదేం ప్లేస్, అది ఎక్కడ ఉంది అనేది ఇంకా లేట్ లేకుండా మనమైతే డైరెక్ట్ ఇక్కడ వెళ్ళి విజిట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్ జేఎన్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నేను ఈ చిన్న చిన్న గల్లీల్లో నుంచి వచ్చినాను అన్నమాట డైరెక్ట్ జేఎన్టీ కాడికి. ఇప్పుడు మనం జేఎన్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో యాక్చువల్గా ఇది మా ఇంటి కాడి నుంచి వచ్చేసి 50 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఉంది. ఇది హైటెక్ సిటీ. ఇక్కడ చాలా మంది జాబ్ కోసం అయితే వస్తుంటారు. అందులో నేను ఒకని కష్టజీవులం సార్, కొంచెం గుర్తించండి అన్నట్టుగానే ఉంటాయి ఇక్కడ అందరి సిచ్యువేషన్లో. సో ఇక్కడ నుంచి మనం అయితే ముందుకు వెళ్ళిన తర్వాత ఐక్య అయితే వస్తుంది. ఐక్య దగ్గర నుంచి అయితే మనం యూటర్న్ తీసుకుని నానక్రమ్ కూడా వెళ్ళే రూట్లోకి అయితే వెళ్ళాలి. ఇట్లా మనము వెళ్తున్నప్పుడు ఇట్లాంటి గృహలోకి వెళ్ళి బయటికి వస్తే ఎట్లుంటుంది, మనకి చీకటి గదిలో నుంచి వెలుగులోకి వచ్చినట్టు ఉంటుంది. మన జీవితాలు ఆ రకంగా ఉంటాయి అన్నమాట. చూద్దాం అడిగి వినాక. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నా, ఎందుకంటే చూద్దాం ఆ ప్లేస్ గురించి తెలుసుకుందాం పోయి ఎట్లా ఉందా అనేది. ఎందుకు ఎక్సైట్ అంటే నాకైతే ట్రావెలింగ్ అంటే ఇష్టం అనమాట. అందుకే నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉంటాను ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు. కాకపోతే ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మనకు దోలు తిరిగిపోద్ది అనమాట. సో మీలో ఎంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇదేంటి ఇది, ఇక్కడ మొత్తం రూట్ క్లోజ్ ఉంది. చిదినమ్మా మొత్తం ఏదో అనుకుని వచ్చిన మ్యాప్ పెట్టుకుని నమ్ముకుంటే ఇట్లనే అవుతుంది. ఇక్కడ చూస్తే రోడ్ బ్లాక్ ఉంది, నో రిస్ట్రిక్షన్ బోర్డు పెట్టారు. ఎవరినన్నా అడుగుదామంటే ఇటు ఎవరు లేడు మనిషి కూడా. ముందుకెళ్ళి అడుగుదాం ఎవరినన్నా. మ్యాప్లో చూస్తుంటే ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇటు చూస్తుంటే గేట్ క్లోజ్ అయితే ఉంది. ఇక ముందుకు పోయి అడగాల్సిందే, ఎటు ఉంటే కాని పని అది. పెద్ద బిస్కెట్ అయితే అయినాం ఇప్పుడే. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రూట్ని అయితే బంద్ చేసాడంట. అంటే ఇక దాని గురించి అయితే చెప్పొద్దు, మీరే అర్థం చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ ఏదైనా ఉందా అంటే అది ముంగటికి వెళ్తే, అంటే విలేజ్లో నుంచి వెళ్తే అక్కడ సాయిబాబా టెంపుల్ వస్తుందంట. సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి అయితే రూట్ ఉందంట. ఇప్పుడే అటు కొట్టు బాబాయ్ని అడిగిన, ఆయన అక్కడికి వెళ్ళండి సార్ అక్కడ ఉంది రూటు అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూడాలి ఏమవుతుంది అనేది. అదేనా? అదే ఇందాక అసలు లోపలికి పోయి ఉంటుంది. ఇందాక లోపలికి పోయి ఉంటుంది, అటు బంద్ ఉంది. ఈ బాబాయ్ ఇక్కడ నుంచి ఏమో లెఫ్ట్ తీసుకోమంటున్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వచ్చినట్టే అనిపిస్తుంది. ముందుకు పోయి చూద్దాము. జనాలందరూ అటు అవుతారు. ఓకే, వచ్చినట్టున్నాం మనం. అడుగుదాం ఇక్కడ. పోచా లోపలికి. ఓకే, నేను సైడ్ కాపీ టికెట్ తీసుకుంటా. ఒక నిమిషం ఆగు. ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలంట. టికెట్ ప్రైస్ మీకు ముందు చెప్తాను, ఎంత ఉందో నాకు తెలీదు. ఈ బాబుని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఈ బాబు కూడా మొత్తం ఈ సీనరీని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టున్నాడు. హాయ్, మా రైడ్కి దాదా బాయ్.
బాబాయ్ అబ్బా మొత్తానికైతే రీచ్ అయినాం సార్, మామూలుగా లేదు కదా. రీచ్ అయిపోయినా. ఇది వచ్చేసి మనకి ఉస్మాన్ సాగర్ లేక్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ. సో ఇట్ లాస్ట్కి అసలు మామూలుగా కాదు కదా ఇదంతా. మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంది. సో స్టార్టింగ్లోనే టికెట్ తీసుకోవాలి మనం. స్టార్టింగ్లో టికెట్ తీసుకుని ఈ రూట్లో ఇట్లా వచ్చేసి ఇటు తీసుకుని అటు సైడ్ అయితే పార్కింగ్ ఉంటుంది మనకి, అటు సైడ్ అయితే పార్కింగ్ వెళ్ళాలి. సైడ్ కూడా చూడండి ఒకసారి. మొత్తం ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. ఫైనల్గా అయితే నేను మొత్తానికైతే వచ్చేసిన. ఇది వచ్చేసి మనకి గండిపేట్, దీని అంటే యాక్చువల్గా దీన్ని ఏమంటారు అంటే ఉస్మాన్ సాగర్, దీనికి ఇంకొక పేరు వచ్చేసి గండిపేట్ చెరువు అనమాట. సో నేను మ్యాప్లో పెట్టుకుని వచ్చిన, అది ఇంకొక లొకేషన్ చూపెట్టింది. మొత్తం ఈ ఊరంతా తిరిగి వీడికి వచ్చేసరికి దోలు తిరిగిపోయింది అనమాట. నాకు వేరే లెవెల్ ఉంది. సో ఇక ఇక్కడ నుంచి అయితే మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తా. ఇది బెస్ట్ స్పాట్ అన్నమాట. వీకెండ్స్లో వచ్చి మీరు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తాం మీకు మొత్తం లొకేషన్ ఎట్లుందో అనేది. ఇది ఒకటి వన్ ఆఫ్ ద టూరిజం, తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేస్ ఇది. ఇక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి, ఇది అంతా విజిట్ చేయడానికి. ఇంకా లేట్ లేకుండా మనం అయితే మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇప్పుడే వచ్చినా కదా, ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకుంటున్నా. అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది అరౌండ్. కొంచెం సేపు ఆగి ఇంకా ఎక్స్ప్లోర్కి అయితే వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు చిన్న చిన్న వీడియోస్ అయితే తీసినా, మీరు అయితే దాన్ని ఒకసారి చూడండి. వెనకాల నాకు ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఎప్పటికో చెట్టు అనుకుంటా ఇది. ఎంటర్ అయితే అయిపోదాం. మొత్తం ఒకసారి చూడండి, ఇదంతా తెలంగాణ డెవలప్ చేసిన ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇది కూడా. వీకెండ్స్లో కానీ ఇక్కడికి వచ్చినామంటే మనం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా సరే. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి బెస్ట్ వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంది, మీకు అక్కడికి అయితే తీసుకెళ్తాను. అంటే ఐ మీన్ అది కూడా చూపిస్తాను మీకు, అప్పటి వరకు అయితే ఇదంతా చూడండి. సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 1920లో ఉస్మాన్ సాగర్ని అయితే బిల్డ్ చేశారనమాట. అది కూడా ఎవరు వచ్చేసి అంటే ఉస్మాన్ అలీ ఖాన్. సో రాజు ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్కి వాటర్ సప్లై అవ్వడానికి దీన్ని అయితే బిల్డ్ చేశారు. తర్వాత 1950 నుంచి 60 మధ్యలో ఇక్కడికి జనాలు అయితే రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. అప్పటి వరకు ఇక్కడ ఇది ఉందో అనేది తెలీదు, ఐ మీన్ తెలిసినా కానీ కూడా చుట్టుపక్కల నుంచి జనాలందరూ ఇక్కడికి వచ్చి దీని అయితే ఒక టూరిస్ట్ స్పాట్కి అయితే మార్చారనమాట. దాని తర్వాత 1960 తర్వాత 1980s నుంచి 90s మధ్యలో ఆంధ్రప్రదేశ్ టూరిజం సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే దీని అయితే డెవలప్మెంట్కి అయితే తీసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత దీని అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట, ఐ మీన్ డెవలప్ చేశారు. దాని తర్వాత 2000లో చుట్టుపక్కల అంతా రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ డెవలప్ అయితే చేసి ప్రైవేట్గా వాళ్ళైతే ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఈ స్పాట్ మొత్తం ఒక టూరిస్ట్ స్పాట్గా అయితే తయారైంది. సో ఆ విధంగా అయితే ఇక్కడికి జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీన్ని అయితే విజిట్ చేయడానికి అయితే చూస్తున్నారు. అండ్ మీరు కూడా ఒకవేళ విజిట్ చేస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఏదో అనుకుని వచ్చిన, బట్ చూస్తే నాకైతే మైండ్ బ్లోయింగ్ అన్నట్టే ఉంది. అంటే ఇక నేచర్ అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు, ఫ్యామిలీతో వచ్చి ఒక వీకెండ్లో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ ప్లేస్ని అయితే రికమెండ్ చేయొచ్చు. అంత కూల్గా, అంత పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకైతే బోటింగ్
అండ్ ఫిషింగ్ కొంచెం రెంటల్కి తీసుకొని ఫిషింగ్ పట్టుకోవడాలు కానీ అట్లాంటి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఇంకా ముందు పోయి మొత్తం ఇంకా ఏమేమి ఉన్నాయా అనేది మొత్తం కూడా చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంది. 50 కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా పిక్నిక్ చేసినా లేదా ఏదైనా వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తోనైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్తోనైనా కానీ అనుకుంటే మాత్రం ఈ స్పాట్ని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. మొత్తం చెట్లు ఇటుపక్క చెట్లు మధ్యలో నేను నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి, కెమెరా అట్లా తిప్పి చూడండి. ఇటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు మధ్యలో మనం నడుస్తున్నాం. మొత్తం క్రేజీగా ఉందన్నమాట. నిజాం కాలంలో ఓస్మాన్ అలీ ఖాన్ అనే పర్సన్ దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే మనకు హైదరాబాద్లో వాటర్ సప్లై కోసం అని దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం వచ్చేసి మనకి 12,000 స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. దీని డెప్త్ వచ్చేసి అప్ టు 13 మీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా మంచి దీంట్లో వాటర్ అంటే ఖతం టాటా బై బై. సో ఈ ఉస్మాన్ సాగర్కి మనకైతే 2 వేస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ గేట్ వచ్చేసి మనకైతే క్లోజ్ చేశారు. అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగినాయి అన్నమాట. దానివల్ల ఫస్ట్ గేట్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడైతే సెకండ్ గేట్ నుంచి అయితే మనకు ఎంట్రీ ఉంది. ఇక్కడ మనం సన్ రైజ్ అండ్ సన్సెట్ 2 వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెజెంట్ వర్షాకాలం కాబట్టి మనం ఎలాంటి సన్ రైజ్ సన్సెట్ని అయితే చూడలేము. ఇక్కడ మీరు వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరైతే రైనీ సీజన్లో అయితే రండి, మస్తు ఉంటుంది వ్యూ వచ్చేసి. మొత్తం ఏ విధంగా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారో, ఇది వచ్చేసి టూరిజం స్పాట్ కదా, దానికి తగ్గట్టుగానే మొత్తం వేరే లెవెల్లో దీన్ని అయితే బిల్డ్ చేశారనమాట. దీన్ని అప్పటి నుంచి దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ విధంగా అయితే ఉంది. లేకుంటే ఇప్పుడు గందరగోళంగా గలీజ్గా తయారవుతుంది ఇదంతా. ఒకవేళ మీరు కానీ ఇక్కడికి వస్తే మీరు వాటర్ బాటిల్ ప్లస్ ఏమన్నా టిఫిన్ స్నాక్స్ అట్లాంటివి సంబంధించి మీరే తెచ్చుకోవాలి. ఇక్కడైతే ఏం అవైలబిలిటీలో అయితే ఉండవు. ఇప్పుడే ఎంక్వైరీ చేసిన, నేను అంటే కనుక్కున్నా నేను ఇక్కడ షాప్స్ ఏం లేవా అంటే, ఒకప్పుడు ఉండేనంట, దాన్ని రిలీజ్ అయిపోయిందంట. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారేమో తెలియదు. సో ఒకవేళ ఎవరైనా ఈ వీకెండ్లో కానీ నెక్స్ట్ వీక్లో అట్లా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీరు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ మీరు తెచ్చుకోండి, లేకుంటే పెద్ద బిస్కెట్ అవుతారు మీరు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరే పట్టుకొచ్చుకోండి. పోయేదేముంది, మహా అయితే ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఇక్కడికి ఓన్లీ మొబైల్స్ అలౌడ్ ఉంది. కెమెరా కావాలనుకుంటే మీరు కెమెరా 4,700 పెట్టి మీరు రెంట్ అంటే అక్కడ టికెట్ తీసుకుని లోపల తీసుకురావాలంట, లేకుంటే ఖతం టాటా బై బై. అది కూడా బాగా ప్లాంటేషన్ అయితే చేసిండ్రు. ఇక్కడ తాత వాటర్ కొడుతుంది చెట్లకి. ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక రేంజ్లో ఉంది. లేకుంటే ఈ పాటికి మొత్తం అల్లకల్లోలం అయిపోయేది. అంత వరస్ట్గా యూజ్ చేస్తుండే మన వాళ్ళు, తెలిసిందే కదా. సో ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికైతే విజిట్ చేయండి. నేనైతే చాలా బాగా రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్ని. అంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. ఇది చూడండి, డూస్ అండ్ డోంట్స్ అంట. మీరు చేయకూడని పనులు, చేయవలసిన పనులు ఇట్లా ఈ విధంగా మెన్షన్ చేశారు. చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకైతే బాగా నచ్చింది ఇక్కడ. మీరు ఫ్రెండ్స్తో కూడా ఇక్కడికైతే రావచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది స్పాట్. ఇక్కడ బోటింగ్, ఫిషింగ్ అవన్నీ చేయొచ్చు అని అన్నారు. మరి నేను పోయి చూస్తే అక్కడ ఏమీ లేదు. టన్నారు అయిపోయింది పరిస్థితి. ట్రై చేసిన ఏమన్నా బోటింగ్కి సంబంధించి ఏమన్నా ఉంటాయని చూస్తే అక్కడ ఏం లేదు. బట్ జస్ట్ జనాలు వచ్చి అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ చూడనీకైతే చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్తో రావాలనుకుంటే మాత్రం ఇక్కడికైతే వచ్చి టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళొచ్చు. అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ స్పాట్. ఇది వచ్చేసి మనకి గూగుల్లో చూస్తే మాత్రం వేరే ఏడికో చూపెడుతుంది. ఫస్ట్ గేట్ కాడికి చూపెడుతుంది. అక్కడ చెప్పాను కదా ఇందాక, కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ బంద్ చేసారు అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నియర్ బై సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి గేట్ అయితే ఉంది, ఎంట్రన్స్ గేట్. టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 20 or 30 ఉంది. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. జస్ట్ టికెట్ తీసుకున్నా వచ్చేసిన. మనకు ఆన్లైన్ కూడా అయితే ఉంది. సో ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి స్కాన్ చేసి తీసుకోవచ్చు టికెట్ కూడా, ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి. సో ఓవరాల్గా
చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ అయితే ఇక్కడైతే అవైలబిలిటీలో లేదు. ఒకవేళ మనకి ఏమైనా కావాలంటే గేట్ బయటికి పోయి అక్కడ ఏడికో పోవాలంట. ఒకప్పుడు షాప్ ఉండేయంట, లీజ్ అయిపోయిందని దాన్ని ఇప్పుడైతే ఎత్తేసారంట. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. నేను వచ్చే టైంకి అయితే ఇక్కడైతే షాప్స్ అయితే లేవు. మరి ఫ్యూచర్లో ఏమైనా పెట్టవచ్చు, చూద్దాం. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే చూడొచ్చు.